వందేళ్ల నాటి ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు మ్యాన్ రోబో స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో. రేడియోకు సంబంధించిన వందేళ్ల నాటి ఎన్నో విశేషాలు మీ ముందుకు తీసుకొస్తుంది మ్యాన్ రోబో. వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ రోబో. కనిపించని రూపం, వినిపించే స్వరం, ఒకనాటి వింత. ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్ అస్సలే లేదు. కనీసం చేతిలో టీవీ రిమోట్ కూడా లేని ఆ రోజుల్లో ఒక మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తికి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎలా తెలిసేదో తెలుసా? ఒకే ఒక్క శబ్దం, ఒకే ఒక్క గొంతు, ఒకే ఒక్క పెట్టే. అదే రేడియో. ఇది ఆకాశవాణి అంటూ ఉదయాన్నే వచ్చే ఆ పిలుపు వెనక దాదాపు 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర దాగియుంది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం. ఈ ప్రత్యేక సందర్భంగా అప్పట్లో అసలు భారతదేశంలో మొదటి ప్రసారం ఎలా మొదలైంది, మన తెలుగులో తొలి రేడియో మాట ఎప్పుడు వినిపించింది, అలాగే ఒకప్పుడు ఇంట్లో రేడియో పెట్టుకోవాలన్నా వినాలన్నా ప్రభుత్వ లైసెన్స్ కావాలనే షాకింగ్ నిజం మీలో ఎంతమందికి తెలుసు? ఆ లైసెన్స్ ఫీజు ఎంతుండేది, అది ఎప్పుడు రద్దయింది లాంటి ఎవ్వరికీ తెలియని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం. కాలాన్ని వెనక్కి తిప్పితే మన దేశంలో రేడియో ప్రసారాల ప్రయాణం బ్రిటిష్ కాలంలో జూన్ 1923లో ఒక చిన్న ప్రైవేట్ ప్రయత్నంగా మొదలైంది. కాని అధికారికంగా ఒక పద్ధతి ప్రకారం ప్రసారాలు జూలై 23, 1927న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుండి ప్రారంభమయ్యాయి. అందుకే ప్రతి ఏటా జూలై 23వ తేదీని మనం నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటున్నాం. ఆ తర్వాత జూన్ 8, 1936న దీని పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. బ్రిటిష్ ప్రభుత్వం 1885 నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆధారంగా 1928లో దేశంలో ఒక విచిత్రమైన చట్టాన్ని తెచ్చింది. దాని ప్రకారం ఎవరైనా ఇంట్లో రేడియో కొని వాడుకోవాలంటే ఖచ్చితంగా బ్రాడ్కాస్ట్ రిసీవర్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి చేశారు. 1920, 1930ల నాటి ఆరంభకాలంలో కేవలం సంవత్సరానికి 10 రూపాయల ఫీజుతో ఈ లైసెన్స్ విధానాన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మొదలుపెట్టారు. ఆ రోజుల్లో 10 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. కరెంట్ రేడియోల నుండి ట్రాన్సిస్టర్ల వరకు ఫీజుల రద్దు. ఈ రేడియో లైసెన్స్ అనేది ఒక చిన్న పాస్బుక్ లాగా ఉండేది. ప్రతి సంవత్సరం స్థానిక పోస్టాఫీస్కు వెళ్లి ఫీజు కట్టి ఆ బుక్కులో స్టాంపులు వేయించుకుని రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది. ఒకవేళ లైసెన్స్ లేకుండా ఎవరైనా రేడియో వింటూ దొరికిపోతే వాళ్లకు జరిమానాతో పాటు రేడియోను కూడా ప్రభుత్వం జప్తు చేసేది. 1960ల నాటికి కూడా ఈ దేశీయ రేడియోల వార్షిక లైసెన్స్ ఫీజు 10 రూపాయలుగానే కొనసాగింది. ఆ రోజుల్లో కరెంట్ రేడియోలు లేదా భారీ వాల్వ్ బ్యాటరీలతో నడిచే పెద్ద పెద్ద కరెంట్ రేడియోలు మాత్రమే ఉండేవి. అయితే సాంకేతికత మారి మార్కెట్లోకి చిన్నపాటి బ్యాటరీ సెల్స్తో నడిచే పోర్టబుల్ ట్రాన్సిస్టర్ రేడియోలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి విపరీతంగా అమ్ముడుపోవడం ప్రారంభమవడంతో 1970ల కాలంలో ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే రేడియోల లైసెన్స్ ఫీజును 15 రూపాయలకు, వ్యాపార సంస్థల్లో వాడే రేడియోల ఫీజును 25 రూపాయలకు సవరించింది. మరి ఇంతటి కఠినమైన లైసెన్స్ రాజ్ ఎప్పుడు, ఎందుకు రద్దయిందో తెలుసా? రేడియోల సంఖ్య లక్షల నుండి కోట్లకు చేరడంతో ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్లి లైసెన్స్ ఉందో లేదో తనిఖీ చేయడం, పోస్టాఫీసుల ద్వారా ఫీజులు వసూలు చేయడం ప్రభుత్వానికి పెద్ద భారంగా మారిపోయింది. వసూలయ్యే ఫీజు కంటే ఆ వ్యవస్థను నడపడానికి అయ్యే ఖర్చే ఎక్కువైపోయింది. మరోవైపు ఆకాశవాణికి కమర్షియల్ యాడ్స్లు, స్పాన్సర్షిప్ల ద్వారా భారీగా ఆదాయం రావడం మొదలైంది. అందుకే చివరకు 1985 ఏప్రిల్లో భారత ప్రభుత్వం రేడియోలపై ఉన్న ఈ లైసెన్స్ విధానాన్ని మరియు ఫీజును పూర్తిగా రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల ప్రత్యేక కమర్షియల్ లేదా టీవీ సెట్టింగ్స్ల మినహాయింపులు 1991 వరకు కొనసాగాయి. తెలుగులో తొలి ప్రసారం నిజాం రేడియో రహస్యం. ఇక మన తెలుగు నేలపై రేడియో ప్రయాణం ఎలా సాగిందో చూద్దామా? ఆల్ ఇండియా రేడియో రాకముందే మన హైదరాబాద్ స్టేట్లో ఒక రహస్య రేడియో స్టేషన్ ఉండేదన్న నిజం మీలో ఎంతమందికి తెలుసు? అవును, 1933లోనే హైదరాబాద్లో మెహబూబ్ అలీ అనే పోస్టల్ ఉద్యోగి కేవలం 200 వాట్ల సామర్థ్యంతో ఒక ప్రైవేట్ రేడియో స్టేషన్ను స్వంతంగా ప్రారంభించాడు. ఇది గమనించిన హైదరాబాద్ చివరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1935లో ఈ స్టేషన్ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకున్నారు. 1939లో దీనికి అధికారికంగా డెక్కన్ రేడియో అని పేరు పెట్టారు. ఆ తర్వాత మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి హైదరాబాద్ భారతదేశంలో విలీనమయ్యాక 1950 ఏప్రిల్ 1న భారత ప్రభుత్వం ఈ డెక్కన్ రేడియోను ఆల్ ఇండియా రేడియోలో కలిపేసింది.
మరి మన పచ్చని తెలుగు భాషలో మొట్టమొదటి అధికారిక రేడియో ప్రసారం ఎప్పుడు జరిగిందో తెలుసా? అది మద్రాస్ చెన్నై రేడియో స్టేషన్ నుండి 16 జూన్ 1938 రాత్రి సరిగ్గా 8:15 తెలుగు రేడియో ప్రసారాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం మొదలయింది. నాటి మద్రాస్ రాష్ట్ర ప్రధానమంత్రి కూర్మ వెంకట్రెడ్డి నాయుడు ప్రసంగంతో తెలుగులో తొలి రేడియో మాటలు వినిపించాయి. ఆ తర్వాత నవ్యాంధ్రలో డిసెంబర్ 1, 1948న ఏఐఆర్ విజయవాడ కేంద్రం కూడా ప్రారంభమైంది. ఆల్ ఇండియా రేడియోకు ఆకాశవాణి అనే పేరు కన్నడ నవలా రచయిత ఎంవి గోపాలస్వామిగారి వల్ల వచ్చింది. 1956లో భారత ప్రభుత్వం ఈ పేరును అధికారికంగా ఖరారు చేసింది. ప్రసిద్ధ నటుడు కొంగర జగ్గయ్య, ప్రముఖ కవి శ్రీశ్రీ వంటి మహామహులు కూడా ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్లుగా పనిచేశారు. విజ్ఞానాన్ని, వినోదాన్ని సమానంగా పంచిన ఈ రేడియో రోజుల్లో మీ ఇంట్లో ఏ కంపెనీ రేడియో ఉండేదో, మీ చిన్ననాటి జ్ఞాపకాలేంటో కింద కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ చారిత్రాత్మక విశేషాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ కోసం మీ మెయిన్ రోబో ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేడియోకు సంబంధించిన మరిన్ని విశేషాలు చూద్దాం. నమస్కారం. సమాచార విజ్ఞాన వేదికైన సమాజ చైతన్య బాణి ఆకాశవాణి. ప్రసార దినోత్సవ సంతసం ఈ ప్రసారవాణి ఆకాశవాణి వసంతోత్సవం. ముఖ్యంగా విశ్వసనీయ విశ్వవార్తలకు విశాల వేదికైన ఆకాశవాణి వార్తలు ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే అవి నిత్య చైతన్య వేదికలే. ఎంత డిజిటల్ విప్లవ యుగమైనా నేటికి ఆ ప్రజా చైతన్యమైనటువంటి ఆత్మీయ ప్రసార బాణి ఆకాశవాణిదే. జాతీయ ప్రసార దినోత్సవానికి అందుకని సహృదయాభినందనలు అందిస్తూ శిరీష చందనాలు. ముఖ్యంగా జాతీయత ఆ వారధులుగా, ప్రసారంకి సారథులుగా ఉన్నటువంటి వాళ్ళు. దానికి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా 23 జూలై తొలిగా భారత్లోకి ఐబీసీ వస్తే, ఆ ఐబీసీ నుంచి తర్వాత ఆల్ ఇండియా రేడియో, ఆ తర్వాత ఆకాశవాణిగా ఎన్నెన్నో విశిష్టత. అటు పల్లెలకు ఇటు పట్టణాలకు జనజీవన చైతన్యంగా విడదీయరాని అనుబంధంగా ఆ అనుబంధాల సుగంధాన్ని పంచుతున్నటువంటి ఒక జాతీయత వారధి అది ఆకాశవాణి, దానికి సారథి. పామరులు పండితులు అందరికీ అక్షరభావ స్వరంగా, ఒక దిక్సూచిగా, పాడి పంటలు ప్రజా పాఠవాల యొక్క విజ్ఞాన వినోదాల వేదికగా సమాచార ప్రసార వరప్రసాదిని ఆకాశవాణి. ప్రతిదినం వార్తా ప్రత్యూషాలై, ప్రగతి పదం వాస్తవ ఉత్సవాలై వార్తా ప్రపంచ జగతికి ఒక సరికొత్త పునాదులు వేసినటువంటి ఆ వారధి అని చెప్పచ్చు. వ్యాపారాత్మకమైనటువంటి వ్యవహారాలతో జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రయోగాలంటూ ప్రజాస్వామ్యానికి ప్రయోజనం కన్నా ప్రయోగాల పేరుతోటి ప్రయోజనం కానిటువంటిది దేశ జాతి ప్రగతికి అడ్డుగోడే అవుతుంది, అభివృద్ధి పదానికి ఆటంకి అవుతుంది. అటువంటిది కాకుండా మనకి అదేదో సెన్సేషనలు లేకపోతే సెన్సరస్గా ఉండేటువంటి ఆ బ్రేకింగ్లు ఇవన్నీ వస్తున్నటువంటి విచ్చలవిడిగా ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి మనకి ఎన్నెన్నో మీడియాలు వస్తున్నాయి. అయితే అన్నిటిలో కూడా ఒక చిత్తశుద్ధి ఉన్నవి కొన్ని ఉన్నాయి. అయితే కొన్ని ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలకి దారితీస్తాయన్నది మనం ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక అవాస్తవమైనటువంటి ప్రచారాలను కూడా చూస్తాం. అటువంటి ప్రచారాల ప్రసారం కాకుండా నిజమైన జాతీయతావాదంతో దేశ సంక్షేమం కోసం, ప్రజా సంరక్షణ కోసం, మానవాళి ప్రయోజనకరమైనటువంటి జనహితంగా సమాజ శ్రేయస్సు కోసం సాగేటువంటి కొన్ని స్వచ్ఛంద ప్రసార మాధ్యమాలు అభినందనీయమే ఎప్పటికీ. ముఖ్యంగా ఆకాశవాణి అందిస్తున్నటువంటిది ఎన్నెన్ని చెప్పగలం. నాకు ఇప్పటికీ గుర్తే అవి లలిత సంగీతాలైనా, నాటకాలైనా, కవి సమ్మేళనాలైనా, భక్తి రంజనైనా ఆకాశవాణి ఇప్పటికీ పెట్టని కోట. అది ఎందుకంటే అటువంటి వాటికి శాస్త్ర ప్రయోజనం, జాతీయోత్సవం, దేశ అభ్యుదయమైనటువంటి సందేశాలు ఎన్నెన్ని వినడం జరుగుతుంది. నాకు ఇప్పటికీ గుర్తు, ప్రపంచ కప్ అప్పుడు ఆ తెల్లవారుజామున రేడియో పట్టుకుని అలాగా ఆకాశం చూసుకుంటూ కపిల్ దేవ్ 175 పరుగులతోటి మన దేశానికి వరల్డ్ కప్ అందించినటువంటి ఆ విశిష్టత అది వినడం ఆకాశవాణి వల్లనే సాధ్యమైంది. అది అనిర్వచనీయం, ఒక దివ్య అనుభూతిని అందిస్తుంది. అలాగే జాతీయ ప్రసార దినోత్సవం నాడు
ఈ ఆల్ ఇండియా రేడియో ఉత్సవంతో ఆకాశమంతా జనవాణి, ఆకాశవాణి, చిత్తశుద్ధి మీడియా, మనోసాక్షి మాధ్యమంగా మనకి ఎప్పటికూ చిరస్మరణమే. కనుక ఒక ఏఆర్ దూరదర్శన్లో కొన్ని స్వచ్ఛంద ప్రసారాల మాధ్యమాల కంటే కూడా చాలా విస్తృతంగా అందిస్తున్నటువంటి ఒక విశ్వవాణి అది ఆకాశవాణి. కనుక లలిత సంగీతాలకి ఇప్పటికీ కూడా శాస్త్ర ప్రయోజనాలతోటి మనకి అందించినటువంటి ఆకాశవాణి సేవలు అభినందనీయం. కనుక ఈ జాతీయ ప్రసార దినోత్సవం నాడు అందరికీ శుభాభినందనలు అందిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.